హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో పల్లీల చట్నీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు రోజు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, అలాగే 1/2 కప్ పల్లీలను తీసుకుని వేయించుకోవాలి. పల్లీలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది పిల్లలలో హెల్దీ వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకుని వేయించుకోవాలి. పోపులో కరివేపాకు వేస్తే ఎవరైనా తింటారా? సో ఇలా చట్నీలో కలిపేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమంటారు? ఇప్పుడు ఒక 2 స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి. నువ్వులు డైలీ తీసుకోవడం వలన పిల్లల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. చూసారు కదా, అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి చల్లారేలోగా పోపు రెడీ చేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగాక శనగపప్పు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా కొద్దిగా ఇంగువను కూడా వేసి పోపును వేయించి పక్కన పెట్టుకుందాం. నేను పోపునైతే డైలీ వేయనండి, మీకోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసి దానిలో 1 కప్పు కొబ్బరిని యాడ్ చేసుకుందాం. కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మీకు కావలసిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.